హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మనము నిన్న మన ఛానల్లో చెప్పినట్టుగానే ఈరోజు రిజల్ట్ రాబోతుందని చెప్పాం. చాలామంది ఎలాంటి న్యూస్ పేపర్లో అంటే ఒకే ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఇది, మిగతా న్యూస్ పేపర్స్లో రాలేదు కాబట్టి ఇది ఫేక్ న్యూస్ ఏమో అన్నారు. కానీ మనం చెప్పిందే నిజమైంది. ఈరోజే ఎప్సెట్ ఫలితాలు అని ఇంకో పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది, మెయిన్ పేపర్లోనే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎప్సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ అండి ఈరోజు. కాబట్టి ఈరోజు ఉదయం 11 గంటలకు రిజల్ట్ రాబోతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఎవరెవరికి మార్క్స్ యాడ్ కాబోతున్నాయి, ఎవరెవరికి మార్క్స్ తగ్గబోతున్నాయి అనేది మన గత వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్లీ అన్ని ఫీడ్బ్యాక్స్ చూసిన తర్వాత మే 9th రోజు సెకండ్ షిఫ్ట్ని కొంచెం అన్నింటికంటే టఫ్ షిఫ్ట్గా డిసైడ్ చేశారు. సో మే 9th సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి నా అంచనా ప్రకారం 3 to 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం ఈజీగా ఫీల్ అయిన చోట పాయింట్స్లోనే మార్క్స్ తగ్గొచ్చు. పెద్దగా 3-4 మార్కులు తగ్గే సిచ్యువేషన్ అయితే లేదు. ఈజీగా ఉన్న సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఏ షిఫ్ట్ చూసినా కూడా మోడరేట్ టు హై లాగానే కనిపించాయి మనకు. సో దాని గురించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనము ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. Thank you very much.